ఈరోజు 16వ తారీఖున దేశవ్యాప్త బంద్కు సంపూర్ణమైన మద్దతు భద్రాచలం టౌన్ ఆటో జేఏసీ యూనియన్ తరపున 9 యూనియన్ల జేఏసీతో శంకర గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము బంద్కు సహకరించడం జరిగింది. నిన్ననే మా 9 యూనియన్ల ఆటో యూనియన్ ప్రెసిడెంట్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరు కూడా ఈరోజు బళ్ళు బయట తీయొద్దని వారి యొక్క అడ్డాల్లో మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడో మరుగున పడిపోయినటువంటి నల్ల చట్టాలను ఈరోజు మళ్ళీ పరిగణలో తీసుకొచ్చి కార్మికుల నడ్డి విరిచే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. ఈ యొక్క దుర్మార్గాన్ని కార్మికులుగా మేము ఖండిస్తూ ఇది వెనక్కి తీసుకోవాలి ఈ చట్టాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే మా ఆటో డ్రైవర్ల కుటుంబాలు చంద్రవందరైపోయి అయోమయ స్థితిలో పడిపోయాం. మేము ఏం చేయాలో తెలియక ఫైనాన్స్ వాళ్ళు ఆటోలు లాక్కెళ్ళిపోతూ కుటుంబ భారం ఎక్కువైపోయి పిల్లల చదువులు కూడా మరుగున పడిపోయి మా జీవితాలు మా ఆటో డ్రైవర్ల జీవితాలు నడి రోడ్డున పడ్డాయి. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం సృష్టించే నల్ల చట్టాల వల్ల ఇంకా మా జీవితాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయి ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలానే మహాలక్ష్మి పథకం ద్వారా పెట్టినటువంటి దీన్ని కూడా ప్రభుత్వం మా ఆటో డ్రైవర్ల తరఫున కొంచెం మంచి మనసుతోనే ఆలోచించి మాకు ఏదైనా ఆర్థికంగా ప్రతి నెల ఒక ఆటో డ్రైవర్ కుటుంబానికి పరిహారం చేరే విధంగా మా కుటుంబ భారం మా మీద పడకుండా మమ్మల్ని కొద్దిగా ఆదుకోవాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ప్రార్థిస్తా ఉన్నాం.